వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముడి కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముడి కళ్యాణోత్సవానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి నల్లారి తనుజారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. వాల్మీకి క్షేత్రంలో గల వీరభద్రగిరి సమీపాన ఆరు బయట విశాలమైన ప్రాంగణంలో ఆదివారం రాత్రి పండు వెన్నెల్లో శ్రీరాముని కళ్యాణం వైభవంగా జరిగింది. రకరకాల విదేశీ పుష్పాలతో అలంకరించిన ఆరు బయట కళ్యాణ వేదిక భక్తులను కనువిందు చేసింది. హార, కేయూర, కంకణ, నూపురాది దివ్యాభరణములు, చింతాకు పథకం ధరించిన సీతమ్మ జగన్మోహనుడైన శ్రీరాముని ఎదుట పెళ్లి వధువుగా సిగ్గులొలకబోసింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య సకల దేవతలను ఆహ్వానిస్తూ హాజరైన అశేష భక్తజనం రామనామస్మరణల మధ్య రక్షాబంధనం, యజ్ఞోపవేత ధారణ, ఫలపూజ తదితర మంగళాష్టక మహాసంకల్ప పరానంతరం సీతమ్మ కంఠమున శ్రీరాముడిచే దివ్యమంగళ జగత్ కళ్యాణ మంగళ్యాన్ని వేద పండితులు సూత్రీకరింపజేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వేలాది మంది భక్తుల రామనామ స్మరణలతో హోరెత్తింది. అంతకు మునుపు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి, ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి, మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, అధికారులు, భక్తులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.